ప్రేరణ, మోటివేషన్ ఇదేదో కొద్ది మందికి మాత్రమే దొరికే సీక్రెటేం కాదండి. మనందరిలోనూ ఓ శక్తుంటుంది కదా, దాన్ని మళ్ళీ ఎలా బయటకు తీసుకురావాలి అదే ఇవాళ మనం చూడబోతున్నాం. మన పొటెన్షియల్ని అన్లాక్ చేసే 3 సింపుల్ కీస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మనందరికీ తెలిసినవే, కానీ ఎందుకో ఎక్కడో మర్చిపోయాం. ఒక్క నిమిషం ఆలోచించండి. మన ఇమాజినేషన్ అంటే మన ఊహాశక్తి అసలు దేనికి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒక్క చిన్న ప్రశ్నలోనే మన మోటివేషన్కి ఫస్ట్ కీ దాగుందన్నమాట. ఇది మనందరి దగ్గర ఉన్న ఒక పవర్ఫుల్ టూల్. చూడండి, చిన్నపిల్లలు వాళ్ల ఇమాజినేషన్తో ఏకంగా కొత్త ప్రపంచాలనే సృష్టించేస్తారు. పగటి కలలు కంటారు, అద్భుతాలు ఊహించుకుంటారు. మరి మనం పెద్దయాకేం చేస్తున్నాం? అదే ఇమాజినేషన్ని టెన్షన్ పడటానికి, జరగని దాని గురించి భయపడటానికి, ఎక్కడ చెడు జరుగుతుందో అని ఊహించుకోవడానికి వాడుతున్నాం. చూశారా? ఒకే టూల్, కాని ఎంత తేడా! మనలో ఉన్న ఇంత మంచి పవర్ని మనమే మిస్యూజ్ చేస్తున్నాం. అందుకే మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మన ఇమాజినేషన్ని మళ్లీ మన చేతుల్లోకి తీసుకోవడం. అంటే ఈ టెన్షన్ పడటం, వరి అవడం లాంటివి పక్కన పెట్టి, దాని అసలు పని అంటే క్రియేట్ చేయడం కోసం దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. మనం సాధారణంగా వరి అవడం అంటే ఆందోళన చెందడం అనేది ఒక ఫీలింగ్ అనుకుంటాం. కానీ అది నిజానికి ఒక ఫీలింగ్ కాదు. అది మన ఇమాజినేషన్ని మనం తప్పుగా వాడుకోవడం అన్నమాట. మన బ్రెయిన్ పుట్టిందే క్రియేట్ చేయడానికి, చెత్తంతా ఊహించుకుని భయపడ్డానికి కాదు. దీన్ని జస్ట్ ఒక మార్చుకోగల హ్యాబిట్గా చూస్తే చాలు. అప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడం చాలా ఈజీ. గొప్ప యోధుడైన నెపోలియన్ కూడా ఏమన్నారంటే, ఇమాజినేషన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అని. అంటే చూడండి, దాన్ని మనం కరెక్ట్గా వాడితే దాని పవర్ ఎంత గొప్పదో. అంతెందుకు, సాక్షాత్తు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే, నాలెడ్జ్ కన్నా ఇమాజినేషన్ చాలా ముఖ్యమని. దీని అర్థమేంటంటే, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మన దగ్గర కేవలం ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోదు. ఆ ఇన్ఫర్మేషన్తో కొత్త కొత్త సొల్యూషన్స్ని ఊహించగలగాలి. అదే అసలైన స్కిల్. సరే, మరి ఈ పవర్ని తిరిగి ఎలా తెచ్చుకోవాలి? ఒక 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, వరి అవ్వడానికి ఒక శత్రువులా చూడొద్దు. అది మన పవర్నే మనం రాంగ్గా వాడుతున్నామని గుర్తించాలి. సెకండ్, యాక్టివ్గా కలలు కనడం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఊరికే కాదు, స్పష్టంగా. ఇక ఫైనల్గా మూడో స్టెప్, మన ఫ్యూచర్ని మనమే డిజైన్ చేసుకోవాలి. అవును, అక్షరాల ఒక ఆర్కిటెక్ట్లా మన లైఫ్ని మనమే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మనకంటూ ఒక డ్రీమ్ ఉంది, ఒక విజన్ ఉంది, అంతా బానే ఉంది. కానీ ఆ డ్రీమ్కి మనకి మధ్యలో ఒక పెద్ద గోడలా ఒకటి అడ్డొస్తుంది. అదేంటో తెలుసా? భయం, ఫియర్. దీన్ని ఎదుర్కోవడమే మన మోటివేషన్కి సెకండ్ కీ. ఫేమస్ కమీడియన్ జెర్రీ సీన్ఫెల్డ్ ఒక ఫన్నీ విషయం చెప్పారు. ఏంటంటే, చాలామంది చచ్చి శవపేటికలో పడుకోడానికి ఓకే అంటారట. కాని ఆ చనిపోయిన వాళ్ల గురించి 4 మాటలు మాట్లాడమంటే మాత్రం భయపడతారట. అంటే పబ్లిక్ స్పీకింగ్ భయం ఎంత కామన్ అనేది చెప్పడానికి ఈ జోక్ వేశారు. ఈ విషయం రాసిన రచయితకు కూడా ఇదే ప్రాబ్లం ఉండేది. ఆయనకి అతిపెద్ద భయం పబ్లిక్గా మాట్లాడటం. ఆ భయం ఎంతలా ఉండేదంటే, స్కూల్లో ఓరల్ రిపోర్ట్స్ ఇవ్వడానికి బదులుగా ఎక్స్ట్రాగా ఏమైనా రైటింగ్ వర్క్ ఇవ్వమని టీచర్లని బ్రతిమాలుకునేవారట. చూడండి, మనలో చాలామందికి ఇలాంటి భయాలే ఉంటాయి కదా. అలాంటి టైంలో ఒకరోజు రేడియోలో ఒక ప్రీచర్ చెప్పిన మాటలు విన్నారు. ఆ మాటలే ఆయన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యాయి. ఆయన చెప్పింది సింపుల్: మీ భయం వైపు పరిగెత్తండి, అంతే. వావ్, ఎంత పవర్ఫుల్ అడ్వైస్ గదా! ఆ ఒక్క మాటతో ఆయనలో మార్పు మొదలైంది. చూడండి జర్నీ ఎలా ఉందో. ఒకప్పుడు స్టేజ్ ఫ్రైట్తో వణికిపోయేవారు. ఆ ప్రీచర్ మాటలు విన్నారు. వెంటనే వెళ్లి ఒక యాక్టింగ్ క్లాస్లో జాయిన్ అయ్యారు. యాక్షన్ తీసుకున్నారు. ఇక రిజల్ట్? ఇప్పుడు ఆయన ఒక కాన్ఫిడెంట్ పబ్లిక్ స్పీకర్. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ చెప్పినట్టు, ధైర్యమంటే ఏంటో తెలుసా? ఒక పనిని ఇంతకు ముందే చేసి ఉండటం. ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. కరేజ్, కాన్ఫిడెన్స్ అనేవి ఏదో ఒకరోజు అవే రావు. మనం యాక్షన్ తీసుకున్నప్పుడే అవి బిల్డ్ అవుతాయి, భయపడి పారిపోతే కాదు. రైట్, ఇక మనం మూడో కీకి వచ్చేశాం. మన లోపల ఉన్న ఇమాజినేషన్ని సరిచేసుకున్నాం, భయాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడొచ్చిన ఈ కాన్ఫిడెన్స్ని మన రిలేషన్షిప్స్ని బెటర్గా చేసుకోవడానికి ఎలా వాడొచ్చో చూద్దాం. రిలేషన్షిప్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం 2 రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. ఒకటి, ఫీలింగ్స్తో ఆలోచించడం. 2, మన మైండ్తో ఆలోచించడం. ఫీలింగ్స్తో ఆలోచిస్తే ఏమవుతుంది? మనం ఆ ప్రాబ్లంలోనే ఇరుక్కుపోతాం. అదే క్రియేటివ్గా మనం మైండ్తో ఆలోచిస్తే సొల్యూషన్స్ దొరుకుతాయి. దీన్నే అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం. ఒక స్కూల్, 4th క్లాస్. చాలా సిగ్గుపడే ఒక పాప ఉంది. అనుకోకుండా తన ముక్కు మీద ఒక పర్మనెంట్ మార్కర్తో గీత పడింది. ఇంకేముంది,
క్లాస్లో పిల్లలందరూ ఆ పాపను చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. అలాంటి సిచ్యువేషన్లో మార్జీ అనే ఇంకో పాప చాలా క్రియేటివ్గా ఆలోచించింది. ఆ పాప మీద కోప్పడకుండా తను కూడా తన ముక్కు మీద ఒక మార్కు పెట్టుకుని నాకు నా ముక్కు ఇలా ఉంటేనే నచ్చింది అని చెప్పింది. చూడండి, ఇది జస్ట్ ఒక ఎమోషనల్ రియాక్షన్ కాదు, ఇది ఒక బ్రిలియంట్ సొల్యూషన్. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అద్భుతం! కొద్దిసేపట్లోనే క్లాస్లో ఉన్న పిల్లలందరి ముక్కుల మీద మార్క్సున్నాయి. ఇందాక ఏడుస్తున్న పాప నవ్వడం మొదలుపెట్టింది. రిసెస్ టైంలో అయితే వాళ్ళ క్లాస్ మొత్తం స్కూల్కే ఒక స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. అంటే చూడండి, ఒక అవమానాన్ని ఐక్యతగా ఒక ఫన్ మూమెంట్గా మార్చేసింది. ఇటాలియన్ రైటర్ లూసియానో చెప్పిన ఒక మాట గుర్తొస్తోంది. మనమందరం ఒక్కో రెక్క మాత్రమే ఉన్న ఏంజెల్స్ లాంటి వాళ్లం. మనం ఒకరినొకరు పట్టుకున్నప్పుడే ఎగరగలుగుతామని. ఎంత గొప్ప మాట కదా! ఇక్కడ మార్జీ చేసింది కూడా అదే. తన క్రియేటివిటీతో తన ఫ్రెండ్కి రెండో రెక్కలా నిలబడింది. సో ఇమాజినేషన్, కరేజ్, రిలేషన్షిప్స్ ఈ 3 కీస్ కలిస్తే ఏం జరుగుతుంది? ఇవన్నీ కలిసి ఒకే ఒక పవర్ఫుల్ ఐడియాగా మారతాయి. ఫ్రెడ్ నైప్ అనే సాంగ్ రైటర్ రాసిన లైన్స్ ఈ మొత్తం జర్నీకి సారాంశం లాంటివి. మీ వైల్డెస్ట్ డ్రీమ్స్ అవే మిమ్మల్ని నిజం చేస్తాయి అని. అంటే మనమొక కలను వెంబడించే ప్రాసెస్లోనే మనల్ని మనం తీర్చిదిద్దుకుంటామన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అసలైన వాల్యూ కేవలం గోల్ రీచ్ అవ్వడంలో లేదు. ఆ గోల్ కోసం మనం చేసే ప్రయాణం ఉంది గదా, ఆ జర్నీ, ఆ డ్రీమర్ని ఎలా మారుస్తుంది అనే దానిలో ఉంది. మన ఇమాజినేషన్ని తిరిగి పొందడం, భయాన్ని ఫేస్ చేయడం, మంచి రిలేషన్షిప్స్ క్రియేట్ చేసుకోవడం, ఈ ప్రాసెస్లోనే మన పర్సనల్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ మనకే. ఇవన్నీ విన్న తర్వాత ఈ రోజు నుంచి మనం ఏ కలను నిజం చేసుకోవడానికి మన ఫస్ట్ స్టెప్ వేయబోతున్నాం?